ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడైన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రుజువు చేశారు. కృత్రిమ మేధస్సులోనే ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన ఓఎన్జీసీ సీఈఓ శామ్ ఆల్ట్మ్యాన్ ను హైదరాబాద్ కు ఆహ్వానించింది. ఆయన ప్రదర్శించిన రాజనీతిజ్ఞతకు దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఓపెన్ఏఐ తమ మొదటి కార్యాలయాన్ని భారతదేశంలో ప్రారంభించనున్నట్లు శామ్ ఆల్ట్మాన్ ఎక్స్ లో గతంలో పోస్ట్ చేయగా కేటీఆర్ వెంటనే స్పందించారు. ఓపెన్ఏఐ కార్యాలయానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైన గమ్యస్థానాన్ని పేర్కొన్నారు. సాంకేతిక నిపుణుల లభ్యతతో పాటు ఇక్కడ ఉన్న టీ హబ్, వి హబ్, టీ వర్క్స్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వంటి వ్యవస్థలను ఆయన ఉదాహరించారు. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, యాపిల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు హైదరాబాద్ ఎలా నిలయంగా మారిందో వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సుకు ఎంతగా ప్రాధాన్యతనిచ్చాయో 2020ని ఏఐ సంవత్సరంగా ప్రకటించి అనేక కార్యక్రమాలను చేపట్టాయని గుర్తు చేశారు. కేటీఆర్ నిక్షేపపాత తెలంగాణ ఫస్ట్ విధానాన్ని నెటిజన్లు విశేషంగా ప్రశంసించారు.